హలో ఆల్, నేనైతే దోసకాయ కర్రీ చేశాను. సో ఫస్ట్గా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెడితే బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఏవైతే టొమాటోస్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసేయండి. ఇది కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయిన తర్వాత దోసకాయలు కూడా యాడ్ చేసేసేయాలి. దోసకాయ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత అయితే పెట్టేస్తే కొంచెం వాటర్ దిగుతుంది. కొంచెం కాదు, బాగానే దిగుతుంది. బట్ ఇది సమ్మర్ కదా, వాటర్ అయితే అంతేం లేదు, కొంచెమే వచ్చింది వాటర్. సో అది కొంచెం మగ్గిన తర్వాత నేనైతే కారాన్ని అయితే యాడ్ చేశాను. ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి మీరు. సో యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ లేదు అని చెప్పేసి ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేశాను. సో మూత మళ్ళీ పెట్టేసి కొంచెం మగ్గిస్తే కర్రీ అయితే అయిపోతుంది. అసలు చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.